వైపు జంపింగ్ ఎమ్మెల్యేల ఎపిసోడ్, మరోవైపు జూబ్లీ హిల్స్ బైపోల్. ఏంటండి మొత్తానికి జంపింగ్ ఎమ్మెల్యేలు ఏమన్నా పోయి అసలు వాళ్ళది ఆశ్చర్యకరంగా ఉంది. ఈ దేశ రాజకీయాల్లో నేను ఎప్పుడు ఇట్లాంటి విచిత్రమైనటువంటి, వినూత్నమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి ఇంత ఇలాంటి సంఘటన అయితే నేను చూడాల, ఫస్ట్ టైం అనుకుంటా. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండాలు కప్పించుకొని జాతీయ జెండా కప్పించుకున్నామని పోయి చెప్పారంటే అసలు మామూలుగా సినిమాలో మహేష్ బాబు చెప్తాడు, ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అయిందంటే వీళ్ళు కొడితే మామూలు ప్రజలకు అట్లా అయింది, మామూలు ప్రజలు కొడితే అవ్వాలి. సరే అదేందో మరి ఆ రాజకీయం ఏందో అట్లా అంతా సరే, మళ్ళీ ఎలక్షన్ ఎదుర్కోలేనటువంటి పరిస్థితి అయ్యి ఉండొచ్చేమో, అదొకటి ఒకవైపు నడుస్తుంది. మరి జూబ్లీ హిల్స్ ఎన్నిక ఇంకొక వైపు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు పర్టికులర్గా ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవాలనే దాంట్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రంగంలో దిగినట్లున్నారు. దాని మీద ఈరోజు వాళ్ళు ఆల్రెడీ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. అట్లాగే కవిత గారు ఏమైనా వెళ్ళి పి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిని భేటీ అయ్యారు. మరి అతన్ని కంటెస్ట్ చేయించాలి కవిత గారి పార్టీ తరపున, జాగృతి తరపున, లేకపోతే ఇంకొక ఏదైనా పార్టీ తరపున చేయించాలని అనుకుంటున్నారేమో. మరి ఎన్ని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఏంటి అజిత్ గారు, ఏం జరగబోతుంది? జగదీష్ రెడ్డి మాట్లాడిన బయట అజిత్ గారు ఏం జరగబోతున్నాయి? వంశీ గారు, ఒకటి సరే జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు జాతీయ జెండా కప్పుకున్నాము, నియోజకవర్గానికి నిధులకు సంబంధించి సీఎం గారిని కలిసాము, ఆ రెండిటితో పాటు వాళ్ళకి పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు మేము అంటే జనరల్గా అపోజిషన్కి ఇస్తారు కాబట్టి అపోజిషన్ మేమే కాబట్టి పిఎస్సి పదవి ఇచ్చారు అని ఇలా మొత్తానికి వాళ్ళు నిజంగానే మీరు అన్నట్లుగా దేశ చరిత్రలో ఫిరాయింపుల్లోనే ఇది ఒక కొత్త రికార్డుగా ఉంది వంశీ గారు. వాళ్ళు ఎక్కడ ఇప్పటికి కూడా మేము ఆ పార్టీలో కాంగ్రెస్ లో చేరుతున్నామని కానీ గొప్పగా ఉంటే రికార్డ్ అని చెప్పవచ్చు, కానీ అజిత్ గారు చాలా అవమానకరంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్న విమర్శల్లో ఎక్కడ తప్పు లేదు, ఎందుకంటే అంత అవమానకరంగా ఉంది. అంటే అంత అది ఎలా రాజకీయంగా దాన్ని ఎలా చూడాలా, ఎలా దాన్ని ఫైట్ చేయాలో తెలియదు కానీ బట్ అది కొద్దిగా అయితే ఇబ్బందికరంగానే ఉంది వాళ్ళకి. అందుకే కేటీఆర్ కూడా వీళ్ళని ఇక ఏం అనలేక ఏం అనకుండా, ఎందుకంటే వాళ్ళు అంటే నెక్స్ట్ ఇంకేం చెప్తారో, జాతీయ జెండానా లేదా అంతకు మించి ఇంకేం చెప్తారో అని డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారే పంపించారంటే భలే ఉండేది కదా అజిత్ గారు. మమ్మల్ని కేటీఆర్ గారే, కేసీఆర్ గారే అటువైపు వెళ్ళి మీరు అక్కడ ఉండి గేమ్ ఆడండి, గేమ్ ఆడి మీరు ఆ పార్టీని, కాంగ్రెస్ పార్టీని పడగొట్టడానికి ఏం చేయాలో ఆలోచించండి అని చెప్పని వాళ్ళే మమ్మల్ని పంపించారు, అందుకని మేము వెళ్ళాము, మా ఉద్దేశం అది కాదు అని మళ్ళీ అట్లా రివర్స్లో కూడా చేయొచ్చేమో కదా. దీనికంటే అది బాగుండిద్దేమో కదా. ఖచ్చితంగా నెక్స్ట్ ఇలాంటిదే ఒకటి వస్తుందేమో. వీళ్ళతో కాదండి, రేవంత్ రెడ్డి గారిని ఆయన డైరెక్ట్ సవాల్ చేస్తున్నారు, దమ్ముంటే ఉప ఎన్నికలకి రా, నీ భాషలో మాట్లాడుతున్నా, నువ్వు అంటే మనం ఆ భాష మాట్లాడలేము గారు, నువ్వు అదైతే నువ్వు ఇదైతే నువ్వు ఉప ఎన్నికలకి రా అని ఆయన డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు వంశీ గారు. ఇది ఒకవైపు. జూబ్లీ హిల్స్ కు సంబంధించి కూడా ఇక్కడ ఒక కొత్త అంశం కనిపిస్తోంది వంశీ గారు. ఒకటి సరే ఎలాగైనా గెలవాలి అని అనేది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఉండొచ్చు. ఇటు అదే విధంగా బీఆర్ఎస్ కి ఎప్పుడు కూడా ఉప ఎన్నికలే ఆ పార్టీకి ఊపిరి పోసినాయి వంశీ గారు. అందులో భాగంగానే జూబ్లీ హిల్స్ ద్వారా మళ్ళీ కూడా పోయిన ప్రతిష్ట, పునర్వైభవం రావాలి అంటే జూబ్లీ హిల్స్ లో గెలవాలనేది బీఆర్ఎస్ ఆలోచన. ఈ రెండిటితో పాటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటుంది, ఎందుకంటే రానున్న అధికార పార్టీ మేము అని ప్రూవ్ చేసుకోవాలనేది బీజేపీ వంశీ గారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఏమో పోయిన ప్రతిష్టని మళ్ళీ తెచ్చుకోవాలంటే ఇక్కడ గెలవాలి. ఇక కాంగ్రెస్ కి ఇది రెఫరెండంగా చూసుకోవాలి వంశీ గారు. ఈ మూడు ఉంటే ఇక్కడ కవిత గారి ఆలోచన ఒక కొత్త అనుమానాలకి తావిస్తోంది వంశీ గారు. ఎందుకంటే పీజేఆర్ గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, సరే ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ లో లేకపోయినా ఆయన్ని జాగృతి తరపున పోటీ పెట్టడం ద్వారా జనరల్ గా అందరూ కూడా ఏమనుకుంటున్నారు, కవిత గారిని ఆడిపిస్తుంది లేదంటే అనుకున్నారు అని అంటున్నారు. కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారిని పోటీ పెడితే ఇక్కడ ఎవరి ఓట్లు చీలుతాయి అంటే కవిత ఎవరు విసిరిన బాణం, షర్మిల గారి భాషలో చెప్పాలంటే ఇప్పుడు అసలు ఆమె ఎవరు విసిరిన బాణం, కాంగ్రెస్ విసిరిన బాణమా, బీజేపీ విసిరిన బాణమా, లేకుంటే తండ్రి విసిరిన బాణమా అనేది కొత్త అనుమానాలు వస్తున్నాయి వంశీ గారు. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ల చీలిక దిశగానే కవిత గారి ప్లాన్లు ముందుకెళ్తున్నాయి కాబట్టి. ఓకేనా, రైట్ అండి.